ఓజీ అంటే ఒంగోలు గిత్త. ఒంగోలు పట్టణంలో చుట్టుపక్కల మండలాల్లోనే కాదు, యావత్ రాష్ట్రంలోనే ఓజీ అంటే తెలియనివారుండరు. ఓజీ అంటే ఒంగోలు గిత్త. అది మామూలు గిత్త కాదు, 6వ తరం ప్యూర్ బ్రీడ్. పాలరాతి విగ్రహంలాంటి దేహం, కొమ్ములు చూస్తే కవిత్వాలు రాయాలనిపిస్తుంది. అయితే దాని గొప్పతనం దానికి బాగా తెలుసు. అందుకే రోడ్డుమీద నడుస్తున్నా, కాఫీ తాగుతున్నా, అవును కాఫీ, దాని హావభావాలన్నీ హాలీవుడ్ హీరో రేంజ్లో ఉంటాయి. ఒకరోజు ఓజీ స్థానిక రైతు బజార్ కూడలిలో నిలబడి గంభీరంగా ఆలోచిస్తోంది. అదాలోచిస్తేనే ట్రాఫిక్ ఆగుతుంది. అప్పుడే సైకిల్పై వస్తున్న ఒక 10 ఏళ్ల కుర్రాడు చిన్నారావు ప్యాడల్ కొడుతూ కొడుతూ సరిగ్గా ఓజీ ముందు ఆగిపోయాడు. గిత్త ఆ బాలుడిని పైనుంచి కిందవరకు ఓసారి చూసింది. ఏంట్రా బాబూ, అంత స్పీడుగా వస్తున్నావు? ఫార్ములా 1 రేసా, లేక ఇంట్లో అమ్మ అరిచిందా? అన్నది ఓజీ. దాని గొంతు పెద్ద డప్పు మోగినట్లుగా ఉంటుంది. చిన్నారావు భయంతో సైకిల్ హ్యాండిల్ గట్టిగా పట్టుకున్నాడు. అది సార్, నేను లేటవుతుంది, నాకు స్కూల్లో అసెంబ్లీ డ్రిల్ ఉంది అన్నాడు. ఓజీ ఓ పెద్ద నిట్టూర్పు వదిలింది. ఛీ చిన్నారి, జీవితంలో ఎప్పుడూ డ్రిల్ చేయకు. నువ్వు డ్రిల్ చేస్తే నువ్వు నలుగురిలో ఒకడివవుతావు. ఎప్పుడూ థ్రిల్ అయ్యేలా బ్రతుకు. నువ్వు ఎక్కడ నిలబడితే అదే అసెంబ్లీ అవ్వాలి, అర్థమైందా? కానీ నిలబడితే బెత్తంతో కొడతారు సార్, చిన్నారావు మెల్లిగా అన్నాడు. ఓజీ కోపంగా కొమ్ముల్ని అటూ ఇటూ ఊపింది. ఛే, మనిషి జాతిలో కాన్ఫిడెన్స్ చాలా తక్కువరా. చూడు నన్ను, నేను ఒంగోలు గిత్తని. నా దినచర్య ఏంటో తెలుసా? ఉదయం లేవడం, దర్జాగా వీధిలో నడవటం. ఆ నడక చూసి వావ్, పవర్ వాక్ అంటే ఇది అని జనాలనాలి. అంతే, దాట్స్ ఎట్. ఇదే నా బ్రాండింగ్. నువ్వు కూడా అలాగే ఉండాలి. మధ్యాహ్నం వేళ ఓజీ తన అభిమాన చెట్టు కింద పడుకుంటూ టీవీ చూస్తోంది. దాని యజమాని దానికోసం ప్రత్యేకంగా ఒక పాత టీవీ పెట్టాడు. అందులో ఒక రాజకీయ నాయకుడి ఉపన్యాసం వస్తోంది. ఓజీ మొహం చిట్లించింది. ఏంటి ప్రసంగం? అన్నీ నీరసమైన వాగ్దానాలు. నాకైతే వింటేనే నిద్రవస్తోంది. అప్పుడే అక్కడికి జగన్నాథమనే రైతు వచ్చాడు. జగన్నాథం తన పొలం పండ్లు సరిగ్గా లేక, మనసు బాగాలేక డీలా పడ్డాడు. ఏంటి జగన్నాథం, మొహం మండువలా పెట్టావు? ఏమైంది? ఏం లేదు ఓజీ సార్, ఈ సంవత్సరం వర్షాల్లేవు, అప్పులు పెరిగిపోతున్నాయి, నా ఆస్తి మొత్తం పోయేలా ఉంది, నన్ను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఓజీ టీవీ వైపు చూస్తూనే పెద్దగా నవ్వింది. హే, నన్ను చూడు జగన్నాథం, నేను నిలబడాలంటే ఎంత శక్తి కావాలో తెలుసా? 3 టన్నుల బరువు. కాని నేను నిలబడతాను, ఎందుకంటే నేను నా బరువును నా సొంత విలువగా భావిస్తాను, దాన్ని భారం అనుకోను. కాని నాకు చాలా భయంగా ఉంది సార్. భయం? నువ్వు ఒంగోలు మట్టిలో పుట్టిన రైతువి, నీకు భయమా? చూడు, రాజకీయ నాయకులు పదే పదే ఎందుకు ప్రసంగాలు చేస్తారు? ఎందుకంటే ప్రజలు వినాలి, ప్రజల దృష్టిలో పడాలి. కాని నేను ఒక్క ముక్క మాట్లాడకపోయినా ఈ రాష్ట్రంలో నా కటౌట్ చూడని మనిషి లేడు. ఎందుకంటే నేను మాట్లాడను, పనిచేసి చూపిస్తాను. నీ పొలంలో ఇప్పుడు వర్షాలు లేకపోవచ్చు, దాన్ని నువ్వు మార్చలేవు. కాని నువ్వు మార్చగలిగేది ఏంటి? నీ ఆలోచన. మళ్ళీ లేచి నిలబడు. నీది ప్రపంచంలోనే బెస్ట్ జాతి. నీకు నీకంటే గొప్ప స్నేహితుడు లేడు. ఇప్పుడా పక్కనే ఉన్న చెట్టు దగ్గర నువ్వు పడుకుంటే నేను నిన్ను నా అసిస్టెంట్ ఫ్యాన్లాగా తోకతో గాలి విసురుతాను. వెళ్ళు, రెస్ట్ తీసుకో. నీ సమస్యలు నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే అవే భయపడతాయి అన్నది ఓజీ. ఓజీ మాటలు విన్నాక జగన్నాథం మనసు తేలికయింది. మరుసటి రోజునుంచి తన పనులల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఓజీ రోడ్డు మధ్యలో కూర్చుని ట్రాఫిక్ని పూర్తిగా నిలిపేసింది. అప్పుడే చిన్నారావు ఆటోలో వెళ్తూ కనిపించాడు. ఆటో నాపాడు. ఏంటి చిన్నారి, ఏమైంది? అసెంబ్లీ డ్రిల్ అయిపోయిందా? అడిగింది ఓజీ. చిన్నారావు నవ్వుతూ అన్నాడు, లేదు ఓజీ సార్, ఇవాళ నేను స్కూల్లో స్పీచ్ ఇచ్చాను. మీరు చెప్పినట్లు నాకు భయం లేదు, నేను నలుగురిలో ఒకడిని కాదు అని చెప్పాను. నన్ను మెచ్చుకున్నారు. ఓజీ గర్వంగా చిన్నారావుని చూసి తన కొమ్ముల్ని వెనక్కి తిప్పింది. చూసావా, అది సంగతి.
నువ్వు ఓజీలా ఆలోచించావు, అందుకే గెలిచావు. అంతలోనే ట్రాఫిక్లో ఆగిపోయిన ఒక కారులోంచి ఒకాయన తల బయటికి తీసి అరిచాడు. ఏంటయ్యా గిత్తా, అరగంట నుంచి రోడ్డు బ్లాక్ చేసింది. ఎవరా ఓనర్? పక్కకు తీయండి. ఓజీ నెమ్మదిగా కారువైపు తిరిగి గంభీరంగా కళ్ళజోడి సరిచేసుకొని అంది, ఓనరా? నాకా? ఈ ఒంగోలు పట్టణంలో నా ఓనర్ నేనే. నేను ఎక్కడికి వెళ్తే అదే రూట్, నేనే బ్రాండ్, నేనే రూల్. ఇప్పుడు ట్రాఫిక్లో ఆగేవు కదా, వెళ్ళి ఈ టైం వేస్ట్లో ఒక కామెడీ కథ రాసుకో. హేయ్ జగన్నాథం, ఆ కారు డ్రైవర్కి ఓ పెద్ద మామిడి పండివ్వు, నన్ను క్షమించమని చెప్పు అని ఓజీ కారు డ్రైవర్ని ఏమాత్రం పట్టించుకోకుండా అదే గంభీరంగా లేచి పక్కనే ఉన్న గడ్డి మేయడానికి వెళ్ళింది. అది ఎటు వెళితే అటు దారి దానంతటదే క్లియర్ అయిపోయింది. ఓజీ అంటే అంతే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.